నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణ్. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఏవి నగరం శ్రీ 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 దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పార్వస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవి నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం బ్రహ్మపురి గోశాల కార్తీక శోభతో పులకరించింది. కార్తీక పౌర్ణమి పూజలు భక్తి పర్యంతం చేశాయి. రామావధూత యోగి శ్రీ 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 సీతారాం బాబా ఆశీస్సులతో శ్రీ సాయిబాబా మాస్టర్ సారథ్యంలో గోదావరి ఒడ్డున వెలిసిన షిరిడి సాయిబాబా గోశాల వద్ద ప్రతి ఏటా కార్తీక పూజోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కృష్ణా మందిరం, అవధూత యానం బాబా మందిరం, ధ్యాన మందిరం ఆధ్యాత్మిక శోభతో పులకరించాయి. గోదావరి తీరాన పుణ్యస్థానాలు ఆచరించిన మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. గోదావరి మాతకు హారతులు పట్టారు. జ్వాలా తోరణం వెలిగించారు. మహాదేవ శంభో శంకర, మహాదేవ నమ శివాయ, హర హర శంభో నమ శివాయ. మన సత్సంసభ్యులు ఎక్కడున్నారు? ఆడవాళ్ళు దీపాల్లో నూనె అయిపోతుందేమోనమ్మా జ్యోతుల్లో. ఒకసారి ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ శివాయ, హర హర శంభో. నమ శివాయ, హర హర శంభో నమ శివాయ. నమ శివాయ, హర హర శంభో నమ శివాయ. మీద పోతుంది ఓం నమ శివాయ, నమ శివాయ, హర హర శంభో. గోదావరి మాతకు, శ్రీ గోదావరి మాతకు, శ్రీ గోదావరి సమర్పయామి. కూడా తర్వాత పంచహారం సనాతన ధర్మంలో 12 మాసాల్లో కృష్ణ మాసం కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో కార్తీపుర మరింత పవిత్రమైనదిగా భావన చేస్తాము. మరి దాంట్లో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా స్వస్థంగా దావేశ్వర సమితి ఆధ్వర్యంలో మరి నిర్వహించబడుతున్నటువంటి శ్రీ షిరిడి సాయి గోశాల ప్రాంగణంలో పవిత్ర గోదావరి గంగా తీరంలో ఈ కార్తీక పూర్ణమి సందర్భంగా మరి రోజు అలాగే దీపోత్సవం అన్ని మందిరాల్లో దీపారాధన చేసుకోవడం, అలాగే మరి సందర్భంగా జ్వాలాతోరణం ఏర్పాటు చేసుకోవడం, తర్వాత గోదావరి నదీ తీరం అంతా కూడా గోదావరి మాత అంతా దీపంతో అలంకరింపబడుతుంది. నదంతా కూడా జ్యోతుల ప్రజ్వలన చేసుకోవడం జరుగుతుంది. అనంతరం మరి ధ్యాన మందిరంలో మహాజ్యోతి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అనంతరం తర్వాత 5వ కార్యక్రమంగా
మరి ప్రతి పుణ్యము జరిగే ఈ గంగాహారతి ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మరి చివరిగా సప్త గోదావరి మాతను 7 పీఠాల మీద ప్రతిష్ఠింపజేసి షోడశోపేతంగా గోదావరి మాతను పూజించి సప్త గోదావరి మాతను పూజించి అనంతరం 7 రకాల హారతులతో పవిత్ర గంగామాతకి హారతివ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాత్రి 10 గంటల వరకు కూడా పరమపోతటువంటి పవిత్ర తీరంలో గోదావరి మాత తీరంలో ఈ కార్తీక మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇంకేత మరి సనాతన ధర్మంలో జ్యోతి అంటే సాక్షాత్తు పరమస్వరూపంగా భావన చేస్తాం. ఇక్కడ పరమాత్మ జ్యోతి స్వరూపంగా మన శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. తేజ స్వరూపుడు యోగం తెలియజేస్తుంది. ఇక్కడ అధ్యయనం అంధకారం నుంచి జ్ఞానం జ్యోతి తీసుకురామని చెప్పేసి అటువంటి జ్ఞానాన్ని ప్రతీకి బుద్ధికి ప్రతీకి పరమాత్మ ప్రతీకి జ్యోతి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక జ్యోతి అది శివ సముద్రులు కానీ కేసు సముద్రులు కానీ ఒక జ్యోతి పెట్టిన అపార కొంత పొందుతామని, అలాగే పరమపవిత్రమైన పూరికి కార్తీక మాసంలో స్నానం ప్రత్యేక ప్రాంతానికి ఉంది మొత్తం వేసి, అలాగే ఒక జ్యోతి ప్రజ్వలన చేసి నదిలో విడిచిపెడితే అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి మన శాస్త్రం తెలియజేస్తుంది స్వయంగా. మరి అటువంటి కార్తీక మాసంలో ఈ రోజు ఎవరైతే పవిత్ర జ్యోతిని ప్రజ్వలన చేస్తారో శివకేశ్వర సన్నిధిలో ప్రజ్వలన చేస్తారో అపారమైన ఫలితం వస్తుందని, పాపక్షం అవుతుందని, అలాగే మన మానసిక పరమక్షణ పరమాత్మ పవిత్ర కార్యక్రమాన్ని భక్తులంతా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మరి శివకేశ్వర అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి భక్తులందరూ కూడా ప్రార్థిస్తూ తెలియజేస్తుంది. కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి, నడుం నొప్పి, సయాటికా, స్పాండ్లైటిస్, తలనొప్పి, జలుబు, చికెన్ గున్యా, కీళ్ల నొప్పులు, ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్. నచ్చకపోతే 5 రోజుల్లో వాపస్ చేయండి. అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును. అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావలెను.